చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. వీళ్ళెవరికీ కూడా ప్రజలకు మంచి చేయాలి అనే మైండ్ సెట్ లేదన్నారు. చంద్రబాబు వచ్చి 2 ఏళ్ళయింది, ఇక మిగిలింది 2 ఏళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలు ఉంటాయి, మధ్యలో పాదయాత్ర ఉంటుంది అన్నారు వైఎస్ జగన్. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు ఆయన. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలతో అలాగే పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ ఈ అంశం మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి ఇంట్లో చర్చ ఇదే జరుగుతుందన్నారు. అవినీతి కోసమే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టినట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నాడు, కానీ వ్యవస్థలన్నిటినీ చిన్నాభిన్నం చేసి అప్పగించాడని వైఎస్ జగన్ చెప్పారు. 2019లో చంద్రబాబు అధికారంలోంచి దిగిపోయేటప్పుడు ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంచారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ లాంటి కష్టాలను ఎదుర్కొందన్నారు వైఎస్ జగన్. భారతదేశ చరిత్రలో ఎవరూ అమలు చేయని విధంగా పథకాలు అమలు చేశామన్నారు. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేశామని వైఎస్ జగన్ చెప్పారు. రైట్, టోటల్గా ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. చాలా అంశాలు ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఒంగోలు నియోజకవర్గ సమావేశపు భేటీలో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాల గురించి ఆయన ప్రస్తావన చేశారు. ప్రధానంగా గతంలో ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి మేలు, అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి అంశాల గురించి జనం చాలా స్పష్టంగా ఒక బేరీజ్ కూడా వేసుకున్నటువంటి పరిస్థితుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి మేలు ఏ ఒక్కటి జరగట్లేదంటూ కూడా వైఎస్ జగన్ అనేక అంశాలను ఉదాహరణగా చెప్తూ కూడా ఆయన ప్రస్తావన చేశారు. దాంతోపాటు ఇటీవల కాలంలో విపరీతంగా అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేస్తూ ఉన్నారు, కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటూ కూడా కొన్ని ఉదాహరణలు తెలియజేశారు. అందులో టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు రాష్ట్రాల వ్యవహారాలు వెలుగులో వచ్చినప్పుడు కూడా కనీసం ఇంతవరకు ఆయన మీద చర్యలు కూడా తీసుకోకపోవడంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. అట్లాగే అంతకుముందు డ్రగ్స్ కేసులో దొరికినటువంటి పుట్టా మహేష్ యాదవ్ సంబంధించి మొత్తం దేశంలోనే మొట్టమొదటి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎంపీగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ దొరికిపోయాడు, కానీ అలాంటి వ్యక్తి మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే అసలు రాష్ట్ర ప్రజలకి, యూత్ కి ఏమి మెసేజ్ ఇస్తున్నాడు అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. ఎందుకంటే చంద్రబాబు సంబంధించినటువంటి మైండ్ సెట్ అలాంటిది, అందుకోసమే వారు ఎలాంటి తప్పులు చేసినా కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఒక విమర్శ అయితే చేసిన పరిస్థితుంది. గతంలో బాలకృష్ణ కూడా ఒక సినిమా వేదిక మీద మాట్లాడుతూ మహిళ కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలంటూ కూడా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అది చంద్రబాబుకి సొంత వియ్యంకుడైనటువంటి బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే ఖచ్చితంగా లాగిపెట్టి చెంప మీద ఒకటి పేకాలి, కానీ అతను కూడా మద్దతు తెలియజేస్తున్నా అంటే చంద్రబాబు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్తేనే అంతకుముందు నారా లోకేష్ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంతమంది మహిళలతోటి తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోల విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తూ ఇలాంటి కొడుకు ఉన్నారు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారంటూ కూడా ప్రశ్న చేశారు. ఇదే విషయం మీద ఒక టీవీ ఛానల్లో చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు నేను ఇంతకంటే చాలా ఎక్కువ చేశానంటూ చంద్రబాబు కూడా దాన్ని గొప్పగా చెప్పుకున్నటువంటి వైనాన్ని గుర్తు చేసినటువంటి వైఎస్ జగన్ ఇలాంటి నాయకులు చేతుల్లో రాష్ట్రం ఉంది కాబట్టి ఇంత అధోగతి పాలవుతుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ముందుకు రావాలి, పోరాటాలు చేసేందుకు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి అని చెప్పారు. పార్టీ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డిదే కాదు, మొత్తం కార్యకర్తలు, నాయకులకు సంబంధించింది. ఇది విలువలో విశ్వసనీయత మీద పుట్టినటువంటి పార్టీ కాబట్టి అందరూ కూడా ఇందులో మమేకం కావాలి. ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్యలు వచ్చినా వారి కష్టాలు తీర్చేందుకు, ప్రజా ఉద్యమాలు చేసేందుకు కూడా రెడీగా ఉండాలంటూ కూడా వైఎస్ జగన్ ఒంగోలు కేడర్ కు సంబంధించినటువంటి సమావేశంలో ప్రస్తావన చేశారు. హరి, రైట్, అయితే ప్రస్తుతం ఈ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ తెలుగుదేశం ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అంశం, అలాగే టీటీడీ డైరెక్ట్గా టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు చేసిన నిర్వాకం, వీటన్నిటిపైన కూడా ఎలాంటి చర్యలు లేకపోవటాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రవీందర్,
ఖచ్చితంగా వీరిద్దరే కాదు, అంతకుముందు కూడా అనేక మంది అహ్మదాబాద్ ఎమ్మెల్యే రవికుమార్ సంబంధించి వచ్చినటువంటి అంశం మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మీద కూడా ఆయన ప్రస్తావన చేశారు. పొట్టా మహేష్ యాదవ్ సంబంధించి అయితే కనీసం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఎంపీ పదవికి అప్రోచ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయకపోవడం ఆయన ప్రస్తావన చేశారు. బీఆర్ నాయుడు సంబంధించి అయితే కనీసం పిలిచి వార్నింగ్ ఇచ్చింది కూడా లేదు. పైపిచ్చు ఒక కమిటీ అనేది కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందంటూ కూడా ప్రశ్నించారు. అట్లాగే ఆదిమూలం కోనేటి ఆదిమూలం ఎవరైతే ఉన్నారో సత్యవేడు ఎమ్మెల్యే, ఆయన సంబంధించి కూడా ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నటువంటి వీడియోలు బయటకు వచ్చినా కూడా కనీసం చర్యలు తీసుకోపోగా ఒక కమిటీ వేస్తున్నట్టు మాట్లాడారంటే అసలు ఏంటి మహిళలు అంటే వీరికి ఎలాంటి ఆలోచన మైండ్ లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మహిళలను అన్ని రకాలుగా మోసం చేయడమే కాదు, అక్రమాలు అన్యాయం చేసేవారు కూడా వత్తాసు పొలుగుతున్నటువంటి చంద్రబాబు మైండ్ సెట్ అలాంటిదంటూ కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. సొంత పార్టీ నాయకులు అట్లాగే కూటమిలోని మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి అక్రమాలు, అవినీతితో పాటు లైంగిక వేధింపులు, మహిళలే స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్నటువంటి వైనం చూస్తుంటే ఇలాంటి పార్టీల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక అధోగతి పాలుగా ఇంకే ఉంటుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ప్రస్తావన చేస్తూ కూడా త్వరలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా వైఎస్ జగన్ తెలియజేశారు. ఎందుకంటే ఇంత మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కూటమికి తగిన బుద్ధి చెప్పాల్సింది. చెప్పకపోతే కనుక ఖచ్చితంగా మరింత సర్వనాశనం చేసే విధంగా ఈ కూటమి నాయకులు వ్యవహారం ఉంటుందంటూ కూడా వైఎస్ జగన్ ఒక హెచ్చరిక చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఉంటుందంటూ కూడా వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు 2.0 అంటే జగన్ 2.0లో అంటే మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఎక్కువ ప్రయారిటీ ఉండటంతో పాటు కార్యకర్తల ద్వారానే ప్రజలకు మేలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారంటూ కూడా వైఎస్ జగన్ తెలియజేశారు. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.